మొదలైన మహర్షులకు సూత మహర్షి వరలక్ష్మి వ్రత కథ చెప్పటం ప్రారంభించాడు. ఓ మునులారా, స్త్రీలకు అన్ని విధాలుగా సౌభాగ్యాలను కలిగించే వరలక్ష్మి వ్రతాన్ని నేను మీకు వివరిస్తాను. శ్రద్ధగా వినండి. పూర్వం ఈ వ్రత కథను పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు అంటూ కథ ప్రారంభించాడు. పూర్వం ఒక రోజున పరమేశ్వరుడు కైలాసంలో కొలువుతీరి ఉన్నాడు. ఇంద్రుడు మొదలైన దేవతలు, అష్టదిక్పాలకులు, నారదుడు మొదలైన మహర్షులను ఆయన స్తోత్రం చేస్తున్నారు. పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో వారందరినీ చూస్తున్నాడు. ఇంతలో పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గరికి వచ్చి, నాదా, స్త్రీలకు అన్ని రకాల సౌభాగ్యాలు, సంతాన భాగ్యం కలిగించే ఏదైనా వ్రతం చేసుకునే విధానంతో సహా తెలియజేయండి అంటూ కోరింది. పరమేశ్వరుడు పార్వతీ కోరికను మన్నించి, దేవి, నువ్వు అడిగినట్లుగా స్త్రీలకు అనేక ఫలితాలు కలిగించే వ్రతాన్ని చెబుతాను విను అంటూ చెప్పటం ప్రారంభించాడు. పార్వతి, ఈ వ్రతం పేరు వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతానికి వరలక్ష్మీదేవి అధిదేవత. పూర్వం మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణం బంగారు కోటలతో, ఉద్యానవనాలతో ఎంతో అందంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె గొప్ప వినయ సంపన్నురాలు, పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉండేది. ఆమెకు భక్తి కూడా చాలా ఎక్కువ. రోజు వేకువజామునే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించేది. కాలకృత్యాలు తీర్చుకుని దేవతలకు పూజ చేసేది. అత్తమామలకు భక్తి శ్రద్ధలతో సేవ చేసేది. ఆమె సుగుణాలను అందరూ ఎంతగానో ప్రశంసించేవారు. ఒకరోజు రాత్రి వరలక్ష్మీదేవి చారుమతి కలలో కనిపించి, ఓ చారుమతి, నీ భక్తి శ్రద్ధలకు ఎంతో మెచ్చుకున్నాను. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజించు. నువ్వు కోరుకున్న వరాలను ఇస్తాను అని చెప్పింది. వెంటనే నిద్రలేసిన చారుమతి ఎంతో ఆనందంతో మురిసిపోయింది. అమ్మా, నీ కృప పొందిన మానవులు ఎంతో ధన్యులు. నీ అనుగ్రహం వల్ల భోగ భాగ్యాలు, సుఖ సంపదలు, పాండిత్యం కలుగుతాయి. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే ఈ రోజు నీ దర్శన భాగ్యం కలిగింది. నేను ఎంతో అదృష్టవంతురాలంటూ అనేక విధాలుగా వరలక్ష్మీదేవిని స్తోత్రం చేసింది. తనకు కల వచ్చిన విషయాన్ని భర్తకు, అత్తమామలకు చెప్పి వ్రతం చేసుకునేందుకు వారి అనుమతికి తీసుకుంది. వారు కూడా ఎంతో ఆనందంతో చారుమతి వ్రతం చేసుకునేందుకు ప్రోత్సహించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ పట్టణంలోని మహిళలు కూడా శ్రావణ పూర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో ఆ పర్వదినం రానే వచ్చింది. మహిళలంతా వేకువజామునే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని చారుమతి ఇంటికి చేరుకున్నారు. ఆమె ఇంట్లో మండపం ఏర్పాటు చేసుకున్నారు. ఆ మండపం మీద బియ్యాన్ని పోసి కలశాన్ని పెట్టి అందులో పంచపల్లవాలు అనగా రావి, మర్రి, మేడి, మామిడి, జువ్వి, 5 చెట్ల ఆకులను పంచవల్లవాలు అంటారు. దానికి అలంకరించారు. సంకల్పం చెప్పుకుని శాస్త్రాల్లో వివరించిన పూజా విధానం ప్రకారం వరలక్ష్మీదేవిని ఆహ్వానించారు. షోడశ ఉపచారాలతో పూజలు చేశారు. రకరకాలైన పిండి వంటలు చేసి నివేదన చేశారు. 9 పువ్వులతో కూడిన తౌరాన్ని చేటికి కట్టుకున్నారు. మండపానికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళ గజ్జెలు గల్లు గల్లుమని మోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగా మెరిసిపోతున్న బంగారు కంకణాలు అమరాయి. మూడో ప్రదక్షిణ చేయగానే ముత్తైదులందరూ అనేక రకాలైన అలంకారాలతో మెరిసిపోయారు. చారుమతి చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా అమ్మవారి దయతో మిగిలిన స్త్రీల ఇళ్లన్నీ బంగారం, వస్తువులు, వాహనాలతో నిండిపోయాయి. వారి ఇళ్ల నుంచి ఏనుగులు, గుర్రాలతో కూడిన రథాలు వచ్చి ఆ ముత్తైదువులను వారి ఇళ్లకు తీసుకువెళ్ళాయి. ఇలా తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్న ముత్తైదువుల అంతా చారుమతి చేసిన వ్రతం ఫలితంగానే తమకు ఇంతటి భాగ్యం కలిగిందని, ఆమెకు కలలో వరలక్ష్మీదేవి కనిపించి అనుగ్రహించడం వల్లే తాము కూడా ధనవంతులమయ్యామని ఆనందించారు. చారుమతిని ఎంతగానో పొగిడారు. అప్పటి నుంచి ఆ ముత్తైదులంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసుకుని జీవితకాలం సుఖ సంతోషాలు, అనేక సంపదలతో జీవించి చివరకు ముక్తిని పొందారు. ఓ మునులారా, శివుడు పార్వతీదేవికి చెప్పిన వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా మీకు చెప్పానంటూ ముగించాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, వ్రతం చేసినప్పుడు చూసిన అనేక విధాలైన భోగ భాగ్యాలు కలుగుతాయి.